దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినము నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచిన విధానమును బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. చదవబడిన వేద భాగము నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించము. ఈనాటి లేఖన భాగముల నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము చదవండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ప్రార్థిత్వము. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ప్రభువు, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కృప చూపించారు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈనాటి లేఖన భాగంను మనము గమనించగలిగితే పాత నిబంధన పాఠ్యభాగం నుంచి ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ మనందరికీ కూడా సుపరిచితుడు, గొప్ప ప్రవక్త అయినటువంటి దానియేలు గురించి మనము ధ్యానం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే, ఒక ఆయన గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు అడవులలో, ఆటవిక జాతుల మధ్యలో తన తండ్రి మందలను మేపుతూ ఉన్నాడు. ఒక దినాన ఊరిలోనికి వచ్చాడు. తండ్రి గృహాన్ని చూచాడు. తండ్రి, బాగానే వచ్చావు, కానీ మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వాళ్ళకి ఈ రొట్టెలు జున్నుగడ్డలు పట్టుకుని వెళ్ళు. ఇప్పటికీ 40 దినాల నుంచి ఇంటి మొహం పట్టకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారు, చూసిరా. సరే, ఈ గొర్రెల కాపరి ఒక కావిడి సర్దుకుని, కావిడంటే మీకు తెలుసా? కావిడంటే మధ్యలో ఈ భుజం మీద ఒక కర్ర ఉంటుంది, ఇటు ఒక అదేమి ఉట్టులాగా తాళ్ళతో పేరినటువంటి ఒక వల్ల ఉంటాయి. ఆ రెండింటి నిండా పట్టుకుని వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నటువంటి తంతు చూచాడు. అక్కడ తంతు ఏంటి అంటే, ఒక బలశాలి ఎత్తైనటువంటి ఒక యుద్ధ యోధుడు నిలవబడి
అరే ఇశ్రాయేలీయులారా, మీకు రోషం లేదా? ఎందుకు ఇంతకాలము టైం వేస్ట్? ఇదిగో మా తరపున ఒకడిని వస్తాను, మీ తరపున ఎవరన్నా రండి. మన ఇద్దరిలో ఒకళ్ళం ఓడిపోతే వాళ్ళ టీం అంతా, రాజ్యం అంతా ఓడిపోయినట్టే. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి దాసులు అవుతారు. రండి అని పిలుస్తున్నాడు. యుద్ధానికి అతను కెవ్వుని కేకేసాడు, రణాన్నకి కాలు దువ్వుతున్నాడు. అతను అలాగంటూ ఉండగా అన్నలను చూడడానికి వెళ్ళినటువంటి పిల్లవాడు అలాగే చూచి అతని చెవులు వినపడనకూడనటువంటి మాట వినపడింది. ఏంటి అనగా, మిమ్మలను నేను ఓడిస్తాను. ఆ మాట ఈ అబ్బాయికి ఇష్టం లేదు. వెంటనే అతన్ని నేను చంపుతానన్నాడు. సరే, మొత్తం మీద ఆ నోట రాజు దగ్గరికి వెళ్ళి యుద్ధానికి పంపించాడు ఈ అబ్బాయిని. ఆ బలశాలని, ఆ దీశాలని ఎదుర్కొని అన్నట్టుగానే చంపాడు. ఇతనికి నచ్చని మాట ఏంటో తెలుసా? మిమ్ములను నేను గెలుస్తాను, మీరు నన్ను గెలవగలరా? ఛాలెంజ్తో కూడిన మాట ఈ అబ్బాయికి ఇష్టం లేదు. ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని పిల్లలమైన మనలను అలాగ అనడానికి వాడికి ఎన్ని గుండెలు! గుండె ధైర్యముతో, పట్టుదలతో వెళ్ళాడు, విన్ అయ్యాడు, రాజయ్యాడు. ఇశ్రాయేలీలను ఏకచక్రాధిపత్యముగా 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహాచక్రవర్తి అయ్యాడు. ఇలాగ సాగిపోతూ 500 సంవత్సరాలు గడిచిన మీదట మరొక ఆయన మీకులాగే స్కూల్లో చదువుకుంటూ ఆటపాట ఆడుతూ ఆరు బయట తిరుగుతూ ఉన్నాడు ఒక పిల్లాడు. ఆ అబ్బాయిని గురించి బైబిల్ గ్రంథంలో, ఈ దానియేలు గ్రంథం తప్ప అక్కడక్కడ ఉన్నా కానీ పెద్ద నమూనా లేదు దావీదులాగా. 16 సంవత్సరాల వయసు కాలంలో అబ్బాయిని అన్యదేశస్తులు వచ్చి ఆ దారిలో ఉన్న పిల్లలను లాక్కుపోయినట్టుగా తీసుకెళ్ళిపోయారు, చెరగొనిపోయారు ఆ అబ్బాయిని. అన్యదేశము బబులోను దేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ పెరుగుతున్నాడు. ఈ అబ్బాయి యొక్క పెరుగుదల చాలా కష్టతరంగా ఉంది. చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా శ్రమలు. ఎక్కడున్నాడో తెలుసా? అన్యదేశంలో బానిసగా ఉన్నాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి అన్యదేశంలో పెరుగుతూ ఉండగా ఆ దేశంలో రాజుగారి కల వచ్చింది. ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రాజు హానర్ చేశాడు. జ్యోతిష్యులను, మంత్రిగాళ్లను, శకునగాళ్లను, సకల విద్యలు నేర్చినటువంటి బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచాడు. రాజు కళ ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందులో ఒక కుర్రాడు అన్నాడు, ఒక అతను అన్నాడు, నేను చెప్తాను నీ కళ, నువ్వు చెప్తావా? ఇంతమంది చెప్పలేదు, నువ్వు చెప్తావా? నేను చెప్తాను. నాకు కళే గుర్తులేదు, నేను చెప్తాను. మిగతా వాళ్ళు అంటున్నారు, రే అబ్బాయి, రాజుగారిని మభ్య పెడుతున్నావు నువ్వు, నీ తల తీసి సింహద్వారాన్ని కట్టేస్తాడు, జాగ్రత్త. నేను చెప్తాను కళ. చెప్పైతే, రాజా, నీకు నీ కళ ఇలా వచ్చింది. నువ్వు పండుకున్నావు, నువ్వు పడక మీద ఉండుండగా ఇదిగో నీ కళ ఇలా వచ్చింది. రాజు కన్నటువంటి కళ ఈయన చెప్తా ఉంటే నిజమే నువ్వు చెప్పినట్టే వచ్చింది, నువ్వు చెప్పినట్టే చెప్పి వచ్చింది. కళ భావం చెప్పాడు, ఇంకేముంది,
ఇంకేముంది, ఇతను మామూలు వాడు కాదు, దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు ఈ వ్యక్తి. కాబట్టి ఈ అబ్బాయిని ఏమి చేయాలి మనము? ఈ బబులోను సామ్రాజ్యానికి అధినేతను చేయాలి. ఆయనే దానియేలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దానియేలు చెరగును పోబడినటువంటి ఒక బానిస. అట్లాంటి బ్రతుకులో నుంచి దానియేలు ఏమైనాడో తెలుసా? దర్యావేషు కాలం వచ్చింది. దర్యావేషు తన సామ్రాజ్యాన్ని 120 ముక్కలుగా విడగొట్టాడు. 120 రాష్ట్రాలుగా, 120 సంస్థానాలుగా విడగొట్టాడు. 120 సంస్థానాలకి 120 మంది సంస్థానాధీశులను చేశాడు. 120 మంది సంస్థానాధీశులను చేసి 120 మంది మీద 3 ముఖ్యమైనటువంటి ప్రధానులను ఏర్పాటు చేశాడు. ఆ 3లో మొదటివాడే దానియేలు. ఆ 3లో మొదటివాడే దానియేలు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బబులోను దేశంలో దానియేలు 122 అధిపతుల మీద, అధికారుల మీద అధికారి. 122 అధికారుల మీద, 122 గవర్నర్స్ మీద దానియేలు అధికారి. ఎంత ఉత్తమమైనటువంటి, ఎంత ఎన్నిక కలిగినటువంటి, ఎంత అద్భుతమైనటువంటి జీవితము! ఎంతకాలం పరిపాలన చేశాడు తెలుసా? 65 సంవత్సరాల పరిపాలన. రాజులు వస్తున్నారు, మారిపోతున్నారు. సంస్థానాధీశులు వస్తున్నారు, మారిపోతున్నారు. ప్రతి పోస్టు భర్తీ అవుతుంది, ప్రతి పోస్టు మారిపోతుంది. కానీ దానియేలు యొక్క ప్రధాన మంత్రి పదవి మాత్రము అలాగే ఉండిపోయింది 65 సంవత్సరాలు. ఎంత అద్భుతమండి! ఎందుకు అలాగా? ఎందుకు? ఈ సీక్రెట్ ఏంటి అసలు? 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో మీకు. 3 విషయాలు. ఎందుకు దానియేలుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు? దానియేలుని ఇంత ఉన్నతముగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అనేది ఆలోచన చేస్తే, మొదటి మాట, ఆదర్శవంతమైనటువంటి బుద్ధి దానియేలుకుంది. ఆదర్శవంతమైనటువంటి బుద్ధి. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఎప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతను నడిచిన వారము. చాలండి. దానియేలు చూడండి ప్రియమైన వారలారా, దానియేలు ఆదర్శవంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. ఆదర్శవంతమైనటువంటి బ్రతుకు, మాదిరికరమైనటువంటి బ్రతుకు. దానియేలు జీవించే జీవితము 10 మందికి అవును అంటున్నటువంటి బ్రతుకు. ఎందుకో తెలుసా? దానియేలు గురించి దానియేలు గ్రంథకర్త 6వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాస్తాడు. 6వ అధ్యాయం 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. చూడండి, ఎక్సలెంట్ స్పిరిట్ వాజ్ డానియల్. అతి శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైనది కాదు, శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుడు దానియేలు. అతి శ్రేష్టమైన బుద్ధి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలుని మనుషులు ఇచ్చే ప్రజెన్స్ కన్నా, మనుషులు మెచ్చుకునే దానికన్నా దేవుని యొక్క మెప్పు పలుమార్లు రాస్తున్నాడో దానియేలు
నీవు నాకు బహుప్రియుడువు. డానియేల్, యు ఆర్ మై లవర్. ఏమండి, దానియేలు దేవునికి ప్రియుడు. దానియేలు దేవునికి ప్రియుడు. పెళ్ళవక ముందు పలానా అమ్మాయి నాకు ప్రియురాలు అని అనుకుంటే, పలానా అబ్బాయి నాకు ప్రియుడు అని అనుకుంటే వాళ్ళకి ఏదో క్వాలిటీ ఉంటుంది. లేకపోతే ఏ ధనమో, ఏ జనమో, ఏ అందమో ఏదో ఆకర్షణ ఉంటుంది. కాబట్టి మై లవర్ అని చెప్పుకుంటారు. అది ఎంతవరకు? పెళ్ళయ్యే వరకే ఉంటుంది. పెళ్ళైన కొంతకాలమే ఉంటుంది, మరలా అది మారిపోద్ది. అది కాదు. దేవుడు దానియేలును నా ప్రియుడు అంటున్నాడు. దేవుడు దానియేలును నా ప్రియుడు అంటున్నాడు. ఎందువల్ల తెలుసా? అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు దానియేలు. మరి దీనికి భిన్నమైనటువంటి బుద్ధి ఉన్నదా? దీనికి భిన్నమైన బుద్ధి ఉన్నదా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో 39వ వచనంలో పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనునా ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు. చూడండి, పరిసయుడైనటువంటి సీమోని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి పిలిచాడు. పిలువబడినటువంటి క్రీస్తు పరిసయుని ఇంటికి వచ్చాడు. పరిసయుడు క్రీస్తు ప్రభువుని లెక్క చేయలా. ఇంటికి గెస్ట్ వచ్చాడు, అతిథి వచ్చాడు. వచ్చినటువంటి అతిథిని మనం పలకరించాలా వద్దా? యోగక్షేమాలు అడగాల. అతిథి యొక్క మంచి చెడు చూడాలా. లేకపోతే అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అతన్ని అవమానపరిచినట్టే కదా. ఇప్పుడు అయ్యగారిని మన ఇంటికి పిలుస్తాం, లేకపోతే మన ఇంటికి వస్తారు పాస్టర్ గారు. వచ్చినటువంటి పాస్టర్ గారిని తప్పనిసరిగా ప్రభువుని చూచి, ప్రభువు యొక్క దాసుడిని, ఆయన దూతని గౌరవించాల. అక్కడ పాస్టర్ గారు కాదు. వచ్చినటువంటి ఆయన ఎవరు? దేవుని దాసుడు. ఆ దేవుని దాసుడు మన గుమ్మాలోకి వచ్చి మన గుమ్మం దాటే వరకు తప్పనిసరిగా ఇవ్వవలసినటువంటి మర్యాద ఇవ్వాల్సిందే. ఎందుకో తెలుసా? అక్కడ నీవు ఇచ్చేది పాస్టర్ గారికి కాదు, పంపినటువంటి దేవుని మీద నీకున్నటువంటి భక్తి. సీమోను యేసుక్రీస్తు ప్రభువుని చూచి చూడనట్టు వదిలేశాడు. నలుగురితో పాటు పందిట్లో కానీ మెతుకులు పెట్టాడు. ఆ మెతుకుల దగ్గర మరి వచ్చాను కదా, తప్పుతుందా? కూర్చున్నాడు ఆయన. ఈలోపు వేరొక స్త్రీ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంది. గబగబా వచ్చింది, ఆయన కాళ్ళు కడిగింది, ఆయన కాళ్ళు తుడిచింది, ఆయన కాళ్ళ మీద అద్భుతమైనటువంటి పెర్ఫ్యూమ్ పూసింది. ఇది చూచి సీమోను తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకని? సీమోను యొక్క బుద్ధి జలస్. సీమోను బుద్ధి ఎట్లాంటిది? అసూయతో నిండుకొని ఉన్నది. ఏంటి? యేసుప్రభువుని ఎందుకు భోజనానికి పిలిచాడు? జనప్రాచుర్యం ఉంది. ఈ వెనకాల జనమన్నారు, జనము కాబట్టి ఇతన్ని పిలిస్తే మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది అనుకున్నాడు. అయితే లెక్క చేయలే. స్త్రీ తను కడుగుతుంది, తుడుస్తుంది, తన విలువైన ధనాన్ని ఆ పాదములకు పూస్తుంది. ఏ నీళ్ళు పెట్టి కడుగుతుంది? ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకు రాలేదు.
తన బ్రతుకులో నుంచి వచ్చినటువంటి నీళ్లను దారబోస్తుంది. తన శరీరములో కారుస్తున్నటువంటి నీళ్లను దారబోచి ధారాపాతంగా ఏడ్చి కడుగుతుంది. అతి శ్రేష్టమైనటువంటి తనకి వన్నె తెచ్చే, విలువ తెచ్చే, అర్థం తెచ్చే తన తలకురువులతో పాదాలను తుడిచింది. కష్టపడి కూడగట్టుకున్న ధనముతో పెట్టినటువంటి పెర్ఫ్యూమ్ తెచ్చి పూచింది. ఏంటి ఈ మనిషి? భ్రష్టురాలు కదా, పాపి కదా, అబ్బా ఈమె మంచిది కాదు కదా, ఈమె చెడ్డది కదా, ఏంటి స్పృహ లేదేంటి, ఈయన నిజంగా దైవకుమారుడేనా? వెంటనే యేసుక్రీస్తు ప్రభు, సీమోను నీతో మాట్లాడవలసిన పని ఉందిలరా. ఏంటి ఏంటి ప్రభు? ఇంకో ఒక ఉపమానం చెప్తున్నాను నీకు. ఇద్దరు రుణస్తులు ఉన్నారు. ఒకడేమో 500 దేనారాలు, ఒకడేమో 50 దేనారాలు. ఎవడికి ఇవ్వాలి? 500. యజమాని ఇద్దరిని క్షమించాడు. ఎవరికి ఎక్కువ ప్రయోజనం? ఎక్కువ అప్పు ఉన్నవాడికి. కరెక్ట్గా చెప్పు. సీమోను గమనించావా? నీవు పాపివే, ఈ స్త్రీ కూడా పాపే అంటే అక్కడ లేదు. సారాంశం చెప్తున్నాను మీకు నేను. సీమోను, ఈ స్త్రీ పాపి, నీవు పాపివి. అయితే నీవేమో అంతర్గత పాపివి, ఈమెమో బహిర్గత పాపి. ఈమె అంతర్గత పాపి, ఈమె బహిర్గత పాపి, నువ్వు అంతర్గత పాపివి. ఏమిటి నీ అంతర్గత పాపం? నీ అంతరంగంలో అసూయ, కుళ్ళి, మోసము, అహంకారము, గర్వము ఇలాంటివి నిండిపోయి అవి బయటికి కనబడకుండా ఏం చేస్తున్నామంటే నలుగురి మధ్యలోని 4 పళ్ళు బయట పెట్టి ఉత్తమోత్తముడలా కనబడుతున్నావు. ఇదిగో ఈమెన్న చూసావా, తట్టుకోలేకపోయింది. అమ్మో నా పాపము నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేదు నాకు, పండుకున్నా నిద్రపట్టడం లేదు, మెలకువగా ఉన్నా ఆరోగ్యవంతంగా ఉండలేదు. ఎందుకు? చేస్తున్న పాపం కళ్ళ ముందు కనిపిస్తుంది. తట్టుకోలేక క్షమాభిక్ష కోసం వచ్చిందయ్యా. సీమోను, నువ్వు సరిగ్గా యోచన చేసావు. నీ బుద్ధి సరిగా లేదు, నీ బుద్ధి సరిగా లేదు. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కాబట్టే దానియేలు బానిసగా వెళ్ళి పరాయి దేశములో ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకా అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? దానియేలు తాను భయంకరమైనటువంటి ఒక అద్భుతమైన మాట. ఆయన ఒకానొక ఇన్సిడెంట్లో, అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ఆయన పడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా సరే దానియేలు నా ప్రియుడువు, నేనున్నాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడైతే అతి శ్రేష్టమైన బుద్ధి మనిషికి ఉంటుందో, మనిషిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు. నిజం. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేస్తాడు, కృంగజేస్తాడు, లేవనెత్తుతాడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును ఏంటండి స్వతంత్రింపజేయుటకును. చాలండి. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఆయన చేతిలో ఐశ్వర్యం ఉన్నది, ఇంకేముంది? దారిద్ర్యము ఉంది. ఆయన చేతిలో 2 పాత్రలు ఉన్నాయి. ఐశ్వర్యము అనే పాత్ర ఉంది, దారిద్ర్యము అనే పాత్ర ఉంది. ఆయనను గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడండి.
ఆయనను గణపరచడం నేర్చుకోగలిగితే గనక నీవు గణపరచబడతావు. మొదట నీవు చేయవలసింది ఆయనను గణపరచాలి. మొదట నువ్వు చేయవలసిన పని ఆయనను గణపరచాలా. అది ఎప్పుడొస్తుందో తెలుసా? శ్రేష్టమైన బుద్ధి. రోమాపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద, చాలండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? రెండు విషయం చెప్తున్నాను మీకు. దేవుని యొక్క ప్రసన్నత. దేవుని యొక్క ప్రసన్నత ఏంటి? దేవుని యొక్క ప్రసన్నత అంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట రాస్తాడు. ఇప్పుడైతే నా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. మేక్ యువర్ ఫేస్ టు షైన్. ముఖ ప్రకాశము. ఇక్కడ దానియేలుకున్నటువంటి శ్రేష్టమైన బుద్ధి కానీ, దేవుని యొక్క ఉనికిని కోరుకుని నీ ముఖ ప్రకాశము మాకు ఉండనిమ్ము అని కోరుకుంటున్నాడు అంటే, చూడండి, దానియేలు ఏ పాపము చేయలేదండి. బైబిల్ గ్రంథంలోని దానియేలులో ఏ లోపము లేదు. ఎందా చెప్పాను నేను? ఒక రాజు ఉన్నాడు, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి రాజు అయ్యాడు, పాపం చేశాడు. కానీ బానిస అన్య దేశంలో అధికారి అయ్యాడు, ఏ పాపం చేయలేదు. ఈ దానియేలు గ్రంథము 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు పరిచర్య, 6 అధ్యాయాలు ప్రవచనం. మొదటి 6 అధ్యాయాలు అద్భుతమైన పరిచర్యను చేశాడు. కడమ 6 అధ్యాయాలు అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇచ్చాడు. ఈ పరిచర్య ప్రవచనాలు ఈయనకే ఉన్నాయి. ఈయన గొప్ప ప్రవక్త. ప్రియమైన దేవుని వారలారా, పరిచర్య చేస్తూ ఉన్నటువంటి నీ దేవుని సేవకుణ్ణి నువ్వెలా సంబోధిస్తున్నావు? పరిచర్య చేస్తూ ఉన్నటువంటి నీ దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటును నువ్వు తృణీకరిస్తున్నావా? నువ్వు బలపరుస్తున్నావా? దూరపు కొండలు నునుపు, ఎక్కడో షూట్ వేసుకుని ఉన్నారు. ఆయన టెలివిజన్లో మాట్లాడుతూ ఉంటాడు, అద్భుతంగా చెప్తాడు రా ప్రసంగం, అద్భుతంగా పాడతాడు రా పాటలు. అబ్బో, ఆయన ప్రార్థన చేస్తే చాలు. కానీ నీ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి నీ దైవదాసుడు, నీ వీధిలో నీ ఇంటి దగ్గర తిరిగే దైవదాసుడు నీకు ఎలా కనపడతాడు? చాలా చీఫ్, చాలా తేలిక. అదే అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? మీకు ఒకటి తెలుసా? రే, మా పాస్టర్ గారు, మన అయ్యగారు తక్కువడేట్రా. ఇంకో చూడండి ఆయన అవినీతి, ఇదిగో చూడండి ఆయన అన్యాయం, ఇదిగో చూడండి ఆయన అక్రమం. ప్రియమైన దేవుని వారలరా, నువ్వెవరు అసలు నువ్వెవరు? ఫస్ట్ ఒక ప్రశ్న నీకు. దేవుని దాసుని మీద, దేవుని సేవకుని మీద నేరము మోపడానికి నువ్వెవరు అసలు ఏంటి పొజిషన్? నీ పొజిషన్ ఆలోచన చేసావా? నీకు కష్టమంటే నీ ఇంటికి రావాలి, నష్టం అంటే నీతో బాధపడాలి. ఎవరన్నా పోతే అందరికన్నా ముందు ఆ శవం ముందు యాజక వస్త్రాలు వేసుకుని నడవాలా?
ఏదైనా సరే కష్టమైన నష్టమైన సమస్య అయినా ఆ దాసుడు భరించాలి. కానీ మాట వచ్చేటప్పటికి నరమ లేకుండా మాట్లాడితే ఎట్లా? కానీ జాగ్రత్త సుమి, ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్త సుమి. ఒకనొక దినాన ఇదే సామ్రాజ్యంలో మొర్దెకై అనే వ్యక్తికి హామాను అనేవాడు ఉరికొయ్యను తవ్వించాడు. చాలా ఎత్తైన ఉరికొయ్య. ఎవరి కోసం తవ్వించాడు? మొర్దెకై దేవుని దాసుడు, యూదుడు, కక్ష కట్టి. అయితే ఉరికొయ్య మీదకి ఎవరెళ్ళారో తెలుసా? ఎవరైతే తవ్వించారో వాడే వెళ్ళిపోయాడు. ఎవరైతే త్రవ్వించారో వాడు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని దాసుడండి. నీతో చక్కగా మాట్లాడవచ్చు, నీతో అణిగిమణిగుండొచ్చు, చెయ్య వేసి మాట్లాడవచ్చు, నీ ఇంటికి రావచ్చు, నువ్వు ఇచ్చే గ్లాసుడు మంచినీళ్ళు తాగొచ్చు, నువ్వు ఇచ్చే గంజినీళ్ళు త్రాగొచ్చు. కానీ ఒక పేరుంది, ఆయన గాడ్ సర్వెంట్. గాడ్ సర్వెంట్, నీకు సర్వెంట్ కాదు, గాడ్ సర్వెంట్. దేవుని సేవకుడు. దేవుని సేవకుడు నీ మధ్యలో ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడంతే. ఇంకా గులిగొంద పూసలాగా ఆయన అలాంటి వాడు, ఈయన ఎలాంటి వాడు, అలాగా నువ్వు ఎలాంటి వాడువు? ఫస్ట్ నీ జీవితం ఏంటి? ఫస్ట్ ఎనాలిసిస్ మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? ప్రియమైన దేవుని వారలారా, దానియేలు ఏ పాపము చేయలేదు. దానియేలు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అయ్యా, నా పితరులలాగా నా పితరులు నేను పాపం చేశాను, దయచేసి క్షమించు. ఇదిగో నీ ముఖ ప్రకాశము, ఈ దేవాలయము, నీ పేరు పెట్టబడిన ఈ దేవాలయం ఉందే, ఈ దేవాలయం మీద నీ ముఖ ప్రకాశము జరిగించవా ప్రభువా? నీ ముఖ ప్రకాశము జరిగించవా? ఒకనొక దినాన దానియేలు మీదకి ఒక నేరం మోపబడింది. దానియేలుని ఏదో రీతిగా ఇరికించాలనుకుంటున్నారు. ఇరికించాలనుకుంటున్నటువంటి సమయంలో ఎట్లా? ఏ నేరము లేదే. 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని విషయంలో తప్ప దానియేలుని ఏ నేరము పెట్టలేకపోతున్నారు. కాబట్టి ఒక శాసనం పుట్టించాలా. ఏమిటి శాసనం? రాజు దగ్గరికి అందరూ కలిపి సందడిగా వెళ్ళారు. గ్రూప్ అంతా వెళ్ళింది. ఏమని వెళ్ళిందో తెలుసా? రాజా, ఒక శాసనం జారీ చేయండి. ఏంటి? ఈ దేశంలో నీ ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలి, నీకు మాత్రమే పూజలు జరగాలి, నీకు తప్ప ఏ దేవుడికి ఇక్కడ పూజలు చేయకూడదు. అయ్యా, ఆజ్ఞ కావాలి రాజా. రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దు ఏంటి? ఓకే, అలాగే. కానీ ఎవరికి చెప్పాలి ఇప్పుడు? దానియేలు ఇల్లురా చెప్పండి. ఈ దేశమంతా నన్నే పూజించాలి, నాకే జాతరలు చేయాలి, నాకే పండగలు చేయాలి. నేనే ఎవరిని? నేను ప్రభువుని బబులోనికి. సరే, ఇప్పుడు దానియేలు ఏమనాలా? దానియేలు మాట అనాలా? రాజా, ఒక మాట వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇక సెకండ్ పోస్ట్, రాజు తర్వాత పోస్ట్ దానియేలుది. ఇక ఎవరు రికమెండేషన్, వేరే రికమెండేషన్ ఎందుకు? కొంచెం దాన్ని వెనక్కి తీసుకుని అమెండ్మెంట్ చేసి ఏదో చేయండి రాజా అనాల. దానియేలు శిరస్సు వహించి, అయ్యా మీరు చెప్పినట్టే తాకీదులు నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. తాకీదులు రాయించాడు. తాకీదులు 120 సంస్థానాల్లోనూ 120 మంది పరిపాలనాధీశులతో సంతకాలు పెట్టించాడు. ఈయన కింద ఉన్న ఇతర అధికారులతోటి కూడా సంతకాలు అయిపోయినాయి. ఇప్పుడు దానియేలు గారు సంతకం పెట్టాలా? దానియేలు గారు సంతకం పెడితే ఫైనల్ సిగ్నేచర్ ఎవరిది? రాజు. దానియేలు ఏం చేయాలి ఇప్పుడు? రికమెండేషన్ చేయించాలి కదా, ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో చెప్పించాలి కదా. మనము చాలా తొందరగా ఈ లోకంలో జరిగే కొన్ని ప్రక్రియలకు లొంగిపోతాం, హడలిపోతాం, భయపడిపోతాం, చాలా ఊగిపోతాం. ఏమైపోతుందో చిట్ట చివరి
పరిస్థితుల్లో ఉన్నాం, ఏమైపోద్దు? ఏమీ అవదు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. 35వ వచనం చదవండి. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని అసలు ఏది కూడా ఎడబాపదండి. క్రీస్తు ప్రేమ నుండి అసలు కరువు కానీ, ఖడ్గము కానీ, వస్త్రహీనత కానీ, శ్రమ కానీ, ఉపద్రవం కానీ, బాధ కానీ, మరి ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపదండి. ఎట్లాంటి సమస్యలో నీవు ఉన్నావో, ఎట్లాంటి శోధనలో నీవు ఉన్నావో, ఎట్లాంటి ఉచ్చులలో నీవు ఉన్నావో ఒకటి గమనించు. దేవుని యొక్క ప్రసన్నత కోరుకో, శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకో. నువ్వేమీ సంపాదించుకోవద్దు. చూడండి, ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకు ఒక్కాలుకును చెప్పిన మాట. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే 7-8 వచనాల దగ్గరికి వచ్చేయండి. దేవా, నేను నీతో 2 మనవలు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ప్రియమైన దేవుని వారలారా, అద్భుతం. ఈ సామెతల గ్రంథము 31 అధ్యాయాల్లో ఈ 30వ అధ్యాయము ఈ ఆగూరు అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చి రాశాడో ఎవరికి తెలియదు. కానీ ఈయన తండ్రి యాకే అనే మాటకి యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఆగూరు అనే మాటకి సమకూర్చువాడు. ఇది నెక్స్ట్ ఏదో ఒక కాన్సెప్ట్లో చెప్తాను, ఇప్పుడు చెప్పను నేను. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ఆగూరు ప్రార్థన చేస్తూ ఆగూరు ప్రార్థనలో 2 విషయాలు, 2 మనవలు నీకు నేను చేసుకుంటున్నాను ప్రభువా. ఏంటి 2 మనవలుని? ఒకటి, వ్యర్థమైన దాని అందును అబద్ధములను దూరం దూరం దూరం. ఎంతమందికి ఇష్టమవుతుంది? వ్యర్థమైన దాని యందు, వ్యర్థము, అనవసరమైనది, నాకు అక్కర్లేనిది, నాకు దానితో పని లేదు. ఇప్పుడు అనవసరమైనటువంటి బాతాకాణి చెప్పుకుంటూ ఉంటాం, అనవసరమైన బాతాకాణి మాటలు మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల నీకు కలిసి రాదు, చెప్పేవాడికి కలిసి రాదు, వినేవాడికి కలిసి రాదు. ఎందుకంటే ఈ బాతాకాండ ఎవరి మీద? మూడో మనిషి మీద. ఆ మనిషి తాగుతున్నాడు, ఆ మనిషి పోతాడు, నీకెందుకు బాధ? ఈ మనిషి తిరుగుతుంది, ఈ మనిషి పోద్ది, నీకెందుకు బాధ? ఇప్పుడు ఈ రెండిటిని నువ్వెందుకు మాట్లాడుకోవడం అనవసరం? దీనివల్ల నీకు ప్రయోజనం ఏంటి అంటే, నీవు నీతిమంతురాలుగా, నీవు నీతిమంతుడిగా క్రియేట్ చేసుకోవడానికా ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో? కాదు. వ్యర్థమైనటువంటివి ఉదయం లేచి రాత్రి పండుకునే వరకు ఎన్ని మాట్లాడతాం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అటు ఆ మనిషి, ఇటు ఈ మనిషి దేవునికి లెక్క చెప్పుకోవాలా? దేవుని త్రాసులో చూసినప్పుడు దేవుడు ఎవరికిచ్చే ఫలం వాళ్ళకి ఇస్తాడు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? నువ్వెవరు మంచి చెడ్డ చెప్పడానికి? నువ్వెవరు?
ఎక్కువ జరిగేది మన దేశంలో కావచ్చు, మన ప్రాంతాల్లో కావచ్చు, నిరుద్యోగిత, నిరక్షరాస్యత, పనిలేనితనం, సోమరితనం, దొంగతనం ఇట్లాంటివి ఎందుకు పెరిగిపోతున్నాయి తెలుసా? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం వల్ల. పిల్లల్ని చదివేస్తున్నారు పేరెంట్స్. ఎల్కేజీ అట, మా దగ్గర ఏ కేజీలు లేవు, ఎల్కేజీ అంట. ఆడికి మాటలు రావట్లేదు, అంటున్నాడు, అంటుంది. చూసారా, మా పాప డాడీ డాడీ అని పిలుస్తున్నాడండి. అంటేనే అంటే మామ్ అని మమ్మీ మమ్మీ అంటుందండి. అంటే నీ ఆశ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడేయాలి, ఇంగ్లీష్లో ఇది చేయాలి, ఏదో రాజ్యాన్ని ఏలేయాలి అని చూస్తూ ఉంటావు. వీడేం చేస్తాడంటే బాతకాన్ని పెట్టుకుంటూ ఉంటాడు. చదివే టైంలో చదవకుండా వ్యర్థమైన దాని మీద మనసు పెడతా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? చదువు సంతకెళ్తుంది, వీడేమో ఇంటికి వస్తాడు. ఆడిని కొట్టాలేక, తిట్టాలేక, పెట్టాలేక రకరకాలు కదా. ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, అబద్ధములు ఆడకుండా నన్ను దూరం చేయి ప్రభువా, కనీసం ట్రై చేసావు ఇప్పుడు నన్ను. 2 విషయం చెప్పమ్మా. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నిజంగా చేస్తాం ఈ ప్రార్థన. ఒకటి చేస్తాం ఇందులో, ప్రభువా నేను పేదరికంగా లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. రెండో చేస్తామా? గుడ్డల మీద చేసి చెప్పండి, ప్రభువా నాకు ఐశ్వర్యం వద్దు ప్రభువా. ఎవరన్నా ఫేక్ కాల్ వస్తుంది ఈ మధ్య, ఎక్కువ ఫేక్ కాల్స్. అర్జెంటుగా మీ భార్య భర్తలు ఇద్దరు కూడా రాజమండ్రి ఆనంద్ రెసిడెన్సీకి వచ్చేయండి, మీకు ఒక 10 లక్షల గిఫ్ట్ ఉంది అని చెప్పేసి అంటారు. నాకు వస్తుంది ఇంట్లో అని అనుకుంటావు, పైకి నిజంగా వస్తుంది అని అనుకుంటావు. కానీ ఆడు పదే ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటే ఏమో వచ్చిందేమో, అనవసరంగా పోద్ది, వచ్చింది అనవసరంగా దాటపెట్టుకోవడం ఎందుకు? ఏవయ్యా ఎక్కడున్నా అర్జెంటుగా ఆ బండిలో పెట్రోల్ పోసి, ఇంకా కొంచెం దూకుడుగా ఉంటే ఒక ఆటో పెట్టుకుని, ఎందుకు 10 లక్షలు చూసి ఒక కారు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం 10 గంటలకు కూర్చొని పెడతాడు, రాత్రి 10 గంటల వరకు ఆడు మొత్తం మీద ఏదో పాలసీల మ్యాటర్లో నేను ఇరికిస్తాడు. ఈ లోన్ చేస్తే నీకు నీ జీవితానంతరము కడితే వస్తుంది నీకు అంటాడు. అది గిఫ్ట్ పాలసీ మ్యాటర్. ఎంత ఆశ! నువ్వు పెట్టనటువంటి గుడ్డులకి నువ్వు పొదగాలని ఎంత ఆశపడుతున్నావు? ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు, దేవా వ్యర్థమైన దానిని కానీ అబద్ధములను కానీ నాకు దూరంగా ఉంచు. రెండవది ఏమిటి అంటే నాకు పేదరికం కానీ ఐశ్వర్యం కానీ 2 వద్దు. ఎంత సమంజసమైనటువంటి ఆలోచన! ప్రియమైనటువంటి దేవుని వారలారా, దానియేలు ఆశించలేదండి. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దానియేలు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవా ఈ యొక్క దేవాలయం మీద నీ ప్రసన్నత ఉంచయ్యా, శిథిలమైపోయినటువంటి ఈ దేవాలయాన్ని మరలా పునరుద్ధరించు. ఉత్తమమైనటువంటి దానియేలు యొక్క బుద్ధిలో అద్భుతమైనటువంటి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతగా దానియేలు ప్రశంసించబడడానికి, ఇంతగా హెచ్చించబడడానికి దానియేలు కలిగినటువంటిది ఏంటో తెలుసా? ప్రార్థనా వరం. ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన పాట గ్రంథస్థం చేస్తాడు భక్తుడు. ఓ ప్రార్థన సుప్రార్థన అనే పాట రాస్తూ, ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవంబు మరతునా, నా ప్రభున్ ముఖాముఖిన్
నా ప్రాణమౌసు ప్రార్థన నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు ఓ ప్రార్థన సుప్రార్థన నీ దివ్యమైన రేఖలే నా దుఃఖ బాధ మెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబుగుంచుబోను సదాశుభంబులందనో వేదంబు జూప నీవేగా నా ధైర్యమేచు ప్రార్థన సుధా సుధార ప్రార్థన. ప్రార్థన ఎన్ని కార్యాలు చేస్తుంది? 7 విషయాలు చెప్తాను మీకు. దానియేలు కలిగినటువంటి ప్రార్థనా వరంలో ఉన్నటువంటి 7 విషయాలు చెప్తాను. మొదటి విషయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా చాలండి, తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దానియేలు కలిగినటువంటి ప్రార్థనా వరం తాకీదుల మీద 122 మంది సంస్థానాధీశులు అధికారులు సంతకాలు అవినవి. దానియేలు కూడా సంతకం పెట్టాడు. రాజుకిచ్చాడు, రాజు కూడా సంతకం పెట్టాడు. దేశమంతా తిరుగుతూ ఉన్నాయి. 128 సంస్థానాల్లోనే దర్యావేషనే ముక్కుతూ ఉన్నారు. దానియేలైతే మాత్రము ఇట్టి శాసనం ఉండగా ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటిలోనికి వెళ్ళి, ఏవండి మొదటి మాట ఏంటో తెలుసా? ఇంటిలో ప్రార్థన ఉండాల. ఇంటిలో ప్రార్థన ఉండాలా? ఎంతమంది ఇంటిలో ప్రార్థన ఉంటుందో నాకు తెలియదు. ప్రతిరోజు కనీసము రాత్రి భోజనానికి ముందర ఒక్క పాట పాడుకుని, వాక్యం చదువుకుని, ప్రార్థన చేసుకుని కుటుంబం అంతా హాయిగా పండుకుంటున్నారా? అయ్యా మాకు పాటలు రావు, అయ్యా మాకు బైబిల్ చదవడం రాదు. ఇంట్లో ఉన్నారు పాటలు పాడే పిల్లలు, ఇంట్లో ఉన్నారు బైబిల్ చదివి పిల్లలు, ఇంట్లో ఉన్నారు ప్రార్థన చేసే బిడ్డలు. నువ్వు చిన్నప్పుడు నీ పిల్లల్ని చేతులు పట్టుకుని దేవాలయానికి లాక్కురా. సినిమాకు పోయేటప్పుడు లాక్కుపోవా? దేవాలయానికి వాళ్ళని లాక్కురా. వాడు పెద్దవాడైనప్పుడు దేవాలయం విడిచిపెట్టాడు. ఇంటిలో ప్రార్థన ఉండాలా? ఏ ఇంటిలో ప్రార్థన అయితే ఉంటుందో ఆ ఇల్లు సస్యభరితంగా ఉంటుంది. తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, తన భోజనపు బల్ల చుట్టూ వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందురు అనే మాట భోజనానికి ఒక్కట మాత్రమే కాదు, ప్రార్థన. రెండవది, ప్రతి ఇంటిలోని కూడా ఆ 10వ వచనం చదవండి. ఇంటిలోకి వెళ్ళి యథాప్రకారముగా అంటే అలవాటు, వాడుక. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన కాదండి, గుర్తొచ్చినప్పుడు ఆరాధన కాదు, గుర్తొచ్చినప్పుడు దేవాలయం కాదు. యథాప్రకారముగా అలవాటుగా చర్చిలోకి ఎప్పుడు వస్తారు? అందరూ ఎప్పుడు వస్తారో? ఫుల్ఫిల్ ఎప్పుడవుతుంది? అలా కాదు సార్. శుక్రవారం ప్రార్థనకి రారు, బుధవారం ప్రార్థనకి ఈ మధ్య మొదలుపెట్టారు, ఆదివారం ప్రార్థనకు వస్తారు,
అది కూడా అరకొర. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఈస్టర్కి, గొడవలకి దానికి కూడా వస్తారు. అకేషన్ కేవలము ప్రార్థనకి మాత్రమే కాదు, నేను చెప్పేవన్నీ కూడా అకేషన్లే. ఒక ఏదన్నా ఇష్యూ ఉన్నదంటే మాత్రం మొత్తం రే నేను చిన్నప్పుడు బాప్తిజం తీసుకున్నాను రోయ్, నాకు కూడా అందులో సభ్యత్వం ఉంది. మా అమ్మ ఎప్పుడో తీయించిందంట, అప్పుడు ఎప్పుడో పేపర్ ఇచ్చారంట, పాదిరి గారు ఉందంట ఇంట్లో, ట్రంక్ పెట్లో ఎక్కడ ఉందంట, నలిగిపోయిందంట. అయినా పర్లేదు నాకు ఉంది, విట్నెస్ ఉన్నాడు సిఆర్ గారు. ఆ సిఆర్ సాక్ష్యం చెప్పకపోతే బాగోదు అది. ప్రియమైన దేవుని వారలారా, యథాప్రకారం ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుకు చొప్పున దేవాలయానికి వెళ్ళే, సమాజ మందిరానికి వెళ్ళేవాడు. తన వాడుక చొప్పున ప్రార్థన ఒలివల కొండలకు వెళ్ళేవాడు. తన వాడుక చొప్పున లేఖనాలు చదివేవాడు. వాడుక. మూడో విషయము, అనుదినము. మార్టిన్ లూథరు ఒక మాట అనేవాడు, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కువ పనులుంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఎక్కువ పనులుంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను. మనము ఎక్కువ పనులుంటే తక్కువ ప్రార్థన, పనులు అన్నీ ఉంటే మొత్తం ప్రార్థనే మానేస్తాం. ఎందుకు అంటే ప్రార్థన కాదు ముఖ్యం, ప్రార్థన సెకండరీ, పని మొదట. గమనించు విశ్వాసి, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బల సంపదలు ఇచ్చాడు, మంచి మంచి కుటుంబాలను ఇచ్చాడు. దేవుని సన్నిధిలో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థనలో గడుపు. ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు. మరి పని చేసుకోవడానికే ఆయన ఇవన్నీ ఇవ్వడం వల్లే కదా నువ్వు. కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన చెయ్యి. నువ్వు సమస్యలను భరిస్తున్నావంటే, వ్యధలను భరిస్తున్నావంటే, అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నావు అంటే ప్రార్థనకి కొంచెం దూరంగా ఉన్నావేమో గమనించు. ప్రార్థనకి దూరం అవ్వకు, దేనికైనా దూరం అవ్వు, ప్రార్థనకు దూరం అవ్వకు. నాలుగో విషయము, రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అంటండి. రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఐదో విషయము, మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు ప్రార్థన దేనికి నిర్వచనమో తెలుసా? హృదయ ప్రవృత్తికి నిదర్శనం. నీ హృదయము, నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు నిలబడి ప్రార్థన చేస్తే మనసు గుచ్చేస్తూ ఉంటుంది. నీ కాళ్ళు ఇరిగిపోయినాయా? నీ చేతులు పనిచేయట్లేదా? బ్రెయిన్లో నుంచి కాళ్ళకి సర్క్యులేషన్ అయ్యే బ్లడ్ నర్వ్స్ అన్నీ కూడా పనిచేస్తలేదా? ఎందుకు మోకరిస్తలేదని అడుగుతుంది నా బ్రెయిన్, నన్ను, నా మనసు అడుగుతుంది నన్ను. మీ గురించి కాదు, నా గురించి మాట్లాడుతున్నా. అందుకనే ప్రార్థన అనగానే ఆటోమేటిక్గా కాళ్ళు అలా పడవలసిందే. అలా కాళ్ళు పడితేనే కానీ అట్లీస్ట్ ఆరాధనకి కూడా నిలబడి ఆరాధన చేయను నేను. ఎంత ధన్యత అండి! ఈ చక్కటి దేవాలయంలో, ఈ చక్కటి గాలిలో, ఈ చక్కటి వాతావరణంలో ఆరాధించమని 2 గంటలు దేవుడిస్తే, ఈ 2 గంటలు కింద ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి, కూర్చోలేం, గుచ్చిపోతూ ఉంటాయి. ఈ 2 గంటలు దేవాలయంలో గడపడం చాలా కష్టం. మోకాళ్ళు ప్రార్థన నీ సమస్యలను పోగొట్టేస్తాయి. మోకాళ్ళ ప్రార్థన నీకున్న పరిస్థితులను మార్చేస్తాయి. మోకాళ్ళు ప్రార్థన నీ ఇంటి అడ్రస్ను మారుస్తుంది. మోకాళ్ళు ప్రార్థన నీకున్నటువంటి ప్రతి చెడ్డ ఐడెంటిఫికేషన్ దూరం చేస్తుంది. మోకాళ్ళు ప్రార్థన టోటల్లీ నీ జీవితాన్ని. కీర్తనకారుడు మాట అంటాడు, చిన్ననాడు మొదలుకొని ఇప్పటి వరకు చూస్తున్నాను, నీతిమంతుల పిల్లలు ఆకలిగొనుటి కానీ భిక్షమెత్తుటి కానీ నేను చూడలేదంటాడు. ఆకలిగొనుటి కానీ భిక్షమెత్తుటి కానీ. ప్రియమైన విశ్వాసి,
నీ ప్రార్థన, నీ మంచి జీవితము, నీతియుక్తమైన బ్రతుకు 1000 తరముల ఆశీర్వాదము. చాలామంది అడ్డదారులు తొక్కుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అడ్డదారులు తొక్కుతూ రూపాయికి పాపాయికి ఆలయపడతా ఉంటారు. నీ పిల్లలు రేపేమైపోతారు? నీ పిల్లలకి నువ్వు దీవెనలు నువ్వు, నీ పిల్లలకి నీవు శాపాన్నివ్వకు. నీ పిల్లలు దీవించబడాలి అంటే నీ పిల్లలు 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 1000 తరాల ఆశీర్వాదము. నీ మోకాళ్ళు ప్రార్థన, నీ శ్రేష్టమైన బుద్ధితో కూడిన జీవితము. ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను, నేను చూచి చెప్తూ ఉన్నాను, నీతిమంతుని పిల్లలు ఆకలి కొనుట కానీ భిక్షమిత్తటి కానీ నేను చూడలేదు. ఒకడికి 100 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల రూపాయలతోటి ఇంచుమించు ఒక 4-5 తరాలు తింటే తరిగిపోతుందేమో. ఒకడికి కనీసం ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, వస్త్రాలు లేకపోవచ్చు, తిండి లేకపోవచ్చు, నీతికరమైన బ్రతకొచ్చు. వాని పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నీతిమంతులై గుమ్మములను, రాజు గుమ్మములను స్వతంత్రించుకుంటారు, ఉన్నతమైనటువంటి సింహాసనాలు ఎక్కుతారు. ఈవేళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా నీ తరతరాలు ఆశీర్వాదము. ఒకవేళ అలా లేకపోతే నీ తరతరాలు నీకు కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి మోకాళ్ళు ప్రార్థన అవసరం. మనం చెప్పాను, సొలొమోను మోకాళ్ళు ప్రార్థన, ఆశా మోకాళ్ళు ప్రార్థన, హిజ్కియా మోకాళ్ళు ప్రార్థన, దావీదు మోకాళ్ళు ప్రార్థన, క్రీస్తు మోకాళ్ళు ప్రార్థన, పౌలు మోకాళ్ళు ప్రార్థన. మోకాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళందరూ యోధులుగానే ఉన్నారు. నువ్వెందుకు దేవుని సన్నిధిలో ఏదో వంక పెట్టుకుని మోకరించలేకపోతున్నావు? 6వ విషయము, యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన. ఇదిగో నీ దేవాలయం తలుపులు తీసి ఉంటున్నాయి, నీ దేవాలయం వైపు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళు. నీ దేవాలయం వైపు వచ్చి ప్రార్థన చేసుకుని పని కట్టుకుని 5 నిమిషాలు పని పెట్టుకో. అక్కడ 5 నిమిషాల్లో నీకు కలిసి వస్తుంది. అక్కడ 122వ సంకీర్తనలో 6వ చరణంలో అంటాడు, 122:6 చరణం, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. ఏమండి, యెరూషలేము కొరకు, యెరూషలేము దేవాలయం కొరకు. అలాగే నీ దేవాలయాన్ని ప్రేమించు, నీ చర్చిని ప్రేమించు, నీ వర్ధిల్లుతావు. నీ చర్చిలో పనిచేసే దైవదాసుని ప్రేమించు, నీ వర్ధిల్లుతావు. చిట్ట చివరిగా ఒక మాట, ఇదే మాటలో స్తుతించుచు ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతించుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా నిద్రపోతున్నారు, ఎంత చక్కగా గుండెలు బాదుకుని వాక్యం చెప్తుంటే ఇక నేను ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఇక్కడ నేను ఏం చెప్పుకోవాలి? బాధ లేదు, ఆశ లేదు, ఆలోచన లేదు ప్రార్థన మీద. స్తుతించుచు ప్రార్థన చెయ్యి, స్తుతించుచు ప్రార్థన చెయ్యి. ఈవేళ నువ్వు చేసిన ప్రార్థన ఫలము సాయంకాలం ఉండదేమో, రేపు ఉండదేమో, ఎల్లుండి ఉండదేమో. ఆ ప్రార్థనకి సమాధానం తప్పనిసరిగా దొరుకుతుంది. ఆగూరు అదే అంటున్నాడు, నేను చనిపోయే లోపు అన్నాడు, నీకు ఇలా కండిషన్ పెట్టలేదు ప్రభా, ఇదిగో మరి నేను వెళ్తున్నాను, వెళ్ళింది కరెక్ట్గా జరిగిపోవాలి, నాకు వెళ్ళిన తర్వాత ఆ పని జరగలేదనుకో, నాది వెళ్దేటి నువ్వు చేయవని. నువ్వు వాళ్ళ పక్షం దేవుడివే, నా పక్షం దేవుడు కాదు. ఆత్మాలు ప్రార్థనకి వెళ్తాను కాబట్టి. ప్రియమైన విశ్వాసి, శ్రేష్టమైన బుద్ధి అవసరము, దేవుని ప్రసన్నత అవసరము, ప్రార్థన అనే వరం అవసరం. ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్.